ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిలోని చలివేంద్రం దగ్గర ఉన్న కాశీనాయన క్షేత్రంలో సానికొమ్ము పెద్ద వెంకట సుబ్బమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు ప్రముఖ వ్యాపారవేత్త మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వచ్చే మంగళవారం వరకు ప్రతిరోజు 3 పూటల కాశీనాయన క్షేత్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారి కుమారుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కాశీనాయన క్షేత్రానికి అన్నదానానికి సంబంధించిన బియ్యం, కూరగాయలు, నూనె, పప్పు గింజలు, దానికి సంబంధించిన వస్తువులను కాశీనాయన క్షేత్రం నిర్వాహకులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సానికొమ్ము తిరుపతి రెడ్డి, తమ్ముడు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. సానికొమ్మ వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకం అంటే ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన దానివల్ల రేపు బుధవారం నుంచి వచ్చే మంగళవారం దాకా వారం రోజులు మొత్తం నిత్యాన్నదానానికి ఆమె సంబంధించి సరుకులు 2 క్వింటాల బియ్యము, మొత్తం సరుకులు వగేరా, వాళ్ళ కందిపప్పు, నూనె డబ్బా వగేరా అన్ని పంపించారు. అవసరమైతే ఏదన్నా మనకి మళ్ళీ ఈ కుండలు కూడా ఇప్పిస్తామన్నారు. కుండలు ఇప్పిస్తామన్నారు. ఈ బియ్యం ఏదైనా చాలిపోతే మళ్ళీ ఆయన పంపిస్తారన్నారు. ఆమె ఆత్మ శాంతి కలగాలని ఎన్ని చేస్తున్నారు. అన్ని వేళ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా కొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మన కాశీనాయన దగ్గర చేస్తారని ఇంకోటి సానికొమ్మ వెంకట సుబ్బమ్మ గారికి ఆత్మశాంతి అందరూ ప్రార్థించండి. సానికొమ్మ వెంకట సుబ్బమ్మ గారికి ఎక్కడున్నా కానీ ఆత్మ శాంతించాలని అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి మామ, చెయ్యి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. దాత పేరు చెప్పు. సానికొమ్మ వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థము ఆయన అవసరమైతే కుమారుడు సానికొమ్మ తిరుపతి రెడ్డి గారు, వాళ్ళ ధనంపర్తి రాజ్యలక్ష్మి గారు, కుటుంబ సానికొమ్మ వెంకట దీప్తి గారు, వెంకట సింధు గారు, పిల్లలు వాళ్ళు కూడా అన్ని విషయాల్లో బాగుండాలని మీరు కూడా కోరుకోవాలి. ఎల్లకాలము వాళ్ళ జీవితాత్మ సుఖ సంతోషం ఉండాలని ఆ సదాశివ శివయ్యని కాశీనాయని ప్రార్థిస్తాను. ఓం నమః శివాయ. అవసరమైతే మెడికల్ క్యాంప్ కూడా పెట్టిస్తారంటూ పేదవాళ్ళకి ఏదన్నా బాగలేని వాళ్ళకి చూపిస్తానని కూడా చెప్పాడు. మాత్రలు మందులు అన్ని ఇప్పిస్తాను అన్నాడు. అన్ని వేళలా సానికొమ్మ వెంకట సుబ్బమ్మ గారికి ఎక్కడున్నా కానీ ఆత్మ శాంతించాలని మొత్తం సంతోషంతో ఆయన